ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. శ్రీ సాయి సచ్చరిత 709 పేజీలో 165 నుంచి ఈరోజు చదువుతున్నాము. తాపత్రయాలతో తప్పించిపోయి సాయి దర్శనానికి ఆరాటపడుతూ వెళ్ళి మనసుకు శాంతి లభించకుండా నిరాశతో తిరిగి వెళ్ళిపోయేవారు ఎవరుంటారు? సపత్నీకరు ఆ రోజు చాలా బాధపడ్డాడు. అతనికి అన్నపానీయాలు రుచించలేదు, ఎక్కడికి కదలబుద్ధి కాలేదు, నిద్ర లేకుండా పక్క మీద పడి ఉన్నాడు. బాబా వద్ద ఎవరూ లేకుండా వారు ఒక్కరే ఆసనంపై ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని వారి చరణాలను పట్టుకోవాలి అని సపత్నీకర్ నిశ్చయించుకున్నాడు. దాని ఫలితంగా గద్గద హృదయంతో బాబా చరణాలను పట్టుకున్నాడు. బాబా పాదాలపై తలను వంచగా బాబా తమ చేతిని అతని తలపై ఉంచారు. అతడు బాబా పాదాలను పట్టుతుండగా గొర్రెల కాపరి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆమె అక్కడికి రాగానే బాబా నడుము మర్దన చేస్తూ కూర్చుంది. బాబా రోజు మాట్లాడే విధంగా ఆమెతో ముచ్చటించసాగారు. ఆ చమత్కార వృత్తాంత సపత్నీకర్ శ్రద్ధగా విన్నాడు. అది అక్షరం మొత్తం అతని విషయమే. ఆ స్త్రీ ఊకొడుతూ వింటూ ఉన్న సపత్నీకర్ తన విషయాన్ని వింటూ కూర్చున్నాడు. దాంతో అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ విషయం కొరతకు సంబంధించినదే అయినా అది వాస్తవానికి తన విషయం. అందులో చనిపోయిన అతని కుమారుని మరణాన్ని గురించిన వార్త. అత్యంత పరిచితులు, ఆప్తులు పుట్టింది మొదలు చనిపోయే వరకు మొత్తం కథను చెప్పిన విధంగా చెప్పారు. బాబా ఆ స్త్రీతో ఆమెకు అసలు ఏమీ సంబంధం లేని ఒక తండ్రి కొడుకు గురించిన కథను చెప్పసాగారు. విషయమంతా ఆ ఇద్దరిదే. సాయి నోటి నుండి తన సొంత కథను విన్న సపత్నీకర్కు పరమాశ్చర్యం కలిగింది. సాయి చరణాలయందు అతని పూజ్యభావం స్థిరపడింది. బాబాకు ఇదంతా కరతల మలకంలా ఎలా తెలిసింది అని అతనికి చాలా విచిత్రంగా అనిపించింది. సాయి స్వయం పరబ్రహ్మ స్వరూపం. విశ్వమంతా వారి కుటుంబం, అంతేకాదు విశ్వమంతా వారి స్వరూపమే. అదే వారి గుర్తు. అంతటా వ్యాపించి ఉన్న ఏకాత్మత సాయి యొక్క అవతారం. జగత్తంతా వారు విస్తరించి ఉండగా వారికి తన పర భేదం ఎందుకుంటుంది? పరమ పురుషునిలో ఐక్యమైన వారికి ద్వైతం ఎలా ఉంటుంది? అవకాశానికి ఏ లేపనం అంటుకోనట్లుగా ద్రష్టాదర్శనం దృశ్యంగా కనిపించే త్రిపుటి వారికి లేదు. బాబా నిజంగా గొప్ప అంతర్జ్ఞాని అని సపత్నీకరు మనసులో తలచినప్పుడు అతనితో బాబా ఏమన్నారో సజ్జనులైన శ్రోతలు ఆలకించండి. బాబా సపత్నీకర్ని చేతితో చూపి ఆశ్చర్యంగా, నేను ఇతని పుత్రుని చంపానని నాపై నేరాన్ని ఆరోపిస్తున్నాడు. నేను లోకల బిడ్డలను చంపుతానా? ఇతడు మసీదుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు? సరే, ఇప్పుడు అతని పుత్రుని మరల తీసుకుని వస్తాను. చనిపోయిన పుత్రుని రామదాస్ మరలా ఆ తల్లికి ఇచ్చినట్లుగా అతని పుత్రుడిని మరలా ఇతని భార్య గర్భంలోకి తీసుకుని వస్తాను. ఆ మాట విని సపత్నీకర్ బాబా వైపు చూస్తూ కూర్చున్నాడు. బాబా అతని శిరస్సుపైన తన అభయహస్తాన్ని నుంచి అతనికి ధైర్యాన్ని ఇచ్చారు. ఈ పాదాలు చాలా పురాతనమైనవి. నీ చింత ఇక తొలగిపోతుంది. నా యందు పూర్తి విశ్వాసాన్ని ఉంచు. నీవు త్వరలో కృతార్థుడవుతావు అని చెప్పారు. సపత్నీకర్ బాబా పాదాలను పట్టుతుండగా వారి మధుర వచనాలను విని కళ్ళు చెమర్చగా పాదాభివందనం చేశాడు. అతని కష్టభావాలు ఉప్పొంగాయి. కళ్ళ నుండి కారిన ఆనందాశ్రువులతో బాబా పాదాలను ప్రేమగా ప్రక్షాళన చేశాడు. 149 నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ లోకధర్మ సంస్కృతి శాంతి.